పాట పాడాం. ఎల్రోయి ఎల్రోయి అంటే నన్ను చూచువాడా. యెహోవా ఈరే అంటే ఆయనే చూచుకున్ను. ఎల్రోయి అంటే నన్ను చూచు దేవుడు, నిన్ను నన్ను చూచే దేవుడు మనకున్నాడు. ఈ మాటతో మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఈ మాటతో మన జీవిత యాత్రలో మనం బ్రతికేయగలగచ్చు. ఎవరు నిన్ను చూడకున్నా, నిన్ను చూసేవారు, నిన్ను పట్టించుకునేవారు, నిన్ను పలకరించేవారు ఎవరు లేకపోయినా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచాడు వందనమయ్యా. మనల్ని చూచేవాడు ఉన్నాడు. ఆయన చూచి నువ్వు శ్రమలో, దుఃఖములో, నిందలో, అవమానములో, ఇబ్బందిలో ఉంటే వదిలేసేవాడు కాదు. వదిలేసేవాడా మన దేవుడు? ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. చూడండి, ఈ వారం అంతా ఈ పాట పాడుకోండి. ప్రతిరోజు కనీసం 5 times అన్న ఈ పాట పాడండి. ఈ చరణం అన్నా చెప్పగలగండి. ఏమంటే అవి మాట్లాడడం అనవసరం. జరిగిపోయిన గతాన్ని తవ్వుకొని చింతించకుండా నేను ఇబ్బంది పెట్టిన మాటలను గుర్తించి వదిలేయగలగాలవి. అవి వదిలేసి ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఆయన మనల్ని చూశాడు కనుకనే మనకు రక్షణనిచ్చాడు. ఆయన మనల్ని చూశాడు కనుకనే మనలను ఆయన తన యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరుచుకొని తన ప్రాణం పెట్టి మనలను కొని ఆయన సొత్తుగా చేసుకొని మన ప్రభు సన్నిధిలో నిలవబెట్టాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మలేకపోతున్నారండి. నమ్మకపోవటం వల్లనే నవ్వుల పాలవుతున్నారు. నీవు నమ్మినట్లయితే నోటి నిండా నవ్వును నింపగలిగిన నజరేడైన యేసుక్రీస్తు వారి సమయంలో మనం ఆరాధించే ఆశ్చర్యకరుడైన దేవుడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ అన్నది దేవుని మాటలు. ఇవి కథలు కాదు, ఎవరో రాసినవి కాదు. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడుట. ఇంతవరకు దేవుడు తన దాసుని ద్వారా ప్రధాన యాజకుడి కుమారుని స్వస్థపరచాడు. అనారోగ్యంతో ఉంటే స్వస్థత పొందుకున్నాడు. అయితే జాగ్రత్తగా చూడండి, తర్వాత చదువుకుందాం. ఒక తల్లి ఉందండి బైబిల్ గ్రంథంలో. ఆ తల్లి ఒక విధవరాలు, భర్త చనిపోయినటువంటి స్త్రీ. ఆమెకు ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఆమె పరిస్థితి చూసి ఊరంతా ఏడుస్తున్నారు. ఏడవడం తప్ప ఏం చేస్తారు చెప్పండి? ఆమె మీద ఉన్న ప్రేమ కొద్దీ, ఆమె మీద ఉన్న జాలి కొద్దీ ఏడుస్తున్నారు. అందరు ఏడుస్తున్నారు. అయ్యో, ఇలా జరిగిపోయింది, ఉన్న ఏకైక కుమారుని కోల్పోయింది, ఇక ఆమె ఆదరణ లేదా, ఆమెకంటూ ఎవరు లేరు అనుకుంటూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆమె వెంట ఊరి జనమంతా అయ్యో అయ్యో అంటున్నటువంటి సమయంలో ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరం చూద్దాం ఆ మాటను. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలుమా. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో 13వ వచనము, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడే ఏడవవద్దని ఆమెతో చెప్పి దినమున. ఈ మాటలు దేవుడు మనకు ఎందుకు చెబుతున్నాడు తెలుసా? నాయిర్ అనేటటువంటి ఆ గ్రామంలో విధవరాలి కుమారుడు చనిపోతే ఊరి జనమంతా ఉన్నారండి. ఏమైనా చేయగలరా? ఏడవద్దని చెప్పగలరు, కానీ ఏడుపును ఆమె నుండి దూరం చేయలేరు. అందరూ చూస్తున్నారు. అయితే ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఈ దినమున యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గరకు వచ్చిన నిన్ను దేవుడు చూచి నీ యందు కనికరపడి ఆ దినమున ఆమె యందు కనికరపడి ఏడవవద్దని చెప్పి ఆమె ఏడుపు కారణమైన తన కుమారుడు చనిపోయిన కుమారుణ్ణి మరణము నుండి ఆ బిడ్డను బ్రతికించిన బలవంతుడైన దేవుడు ఆ బిడ్డను బ్రతికించి ఆ చనిపోయిన బిడ్డను సజీవునిగా మార్చి
సజీవుడైన దేవుడు ఆమెకు అప్పగించి ఆమె ఏడుపును కన్నీటిని తుడిచిన కరుణామయుడైన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి ఏడుస్తున్నాం? దేన్ని బట్టి భయపడుతున్నాం? కొన్ని ఏడుపులకు అంతే ఉండదండి, చెప్పలేనంత దుఃఖంతో ఉండిపోతారు. ఈ విధవరాలి ఏడుపు తీర్చగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎవ్వరు ఒకవేళ తన బంధువులు వచ్చి ఒక కుమారుణ్ణి పెంచుకొనమని ఇచ్చినా కుమారుని కోల్పోయిన లోటును బట్టి ఆమె ఓదార్పు పొందలేదు. దేవాది దేవుడు ఏడుస్తున్న ఆమె పట్ల కనికరపడ్డాడు. ఇది మన దేవుడు కానీ యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంత ఉన్న నీ యందు కనికరపడుతున్నాడు. కనికరాపూర్ణుడాయన, కరుణాసంపన్నుడాయన, కరుణా కటాక్షములను దయగా ధరింపచేయగలిగిన దేవుడు. అది ఎంతటి సమస్యను చెప్తా ఉంటే విని 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 మీకు ఈజీ అయిపోతా ఉందేమో. నమ్మి చూడండి, కార్యాలు జరుగుతాయి. విశ్వసించండి, విజయం పొందుకుంటారు. ఆ యొక్క మాటలను బాగా పట్టుకొని ముందుకు సాగండి. అద్భుతమైన సాక్షులుగా ముందుకు సాగుతారు. ఊరి జనమంతున్నారండి, ఏమి చేయలేకపోయారు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ ఏడుపుకు, నీ దుఃఖానికి, ఆ యొక్క దుఃఖం తీరిపోవడానికి ఏమి చేయలేని స్థితిలో అందరూ ఉన్నప్పటికీ ఆశ్చర్యకరుడైన దేవుడు ఉన్నాడు. నీ ఎందుకు కనికరపడుతున్నాడు. ఏడవద్దంటున్నాడు. ఏడవద్దని చెప్పే మనుషులు ఏడవద్దంటారు, కానీ ఏడుపును తీసేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు ఎంతటి ఏడుపునైనా ఎంత దుఃఖాన్నైనా తీసివేయగలిగిన దేవుడు. అమ్మా ఏడవద్దని కనికరపడ్డాడు ఆమె మీద. కనికరపడి ఆ పాడెను ముట్టాడు ఆయన. యేసుక్రీస్తు ఎక్కడుంటే మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు. అక్కడ మరణాన్ని ఆయన లేకుండా కొట్టివేసి జీవమునివ్వగలిగిన దేవుడు, దుఃఖాన్ని తీసివేసి ఉల్లాసాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆ దినమున ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఆమె ఏడుపును తీసివేసినట్టుగా ఈ దినమున యేసుక్రీస్తు వారిని నీవు చేర్చుకున్నట్లయితే, మనందరికీ తెలుసు దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఎట్లుండాలి అన్నది తెలియని విషయం ఏం కాదు, తెలిసిన విషయమే. టీవీ పెట్టుకొని సీరియల్స్ చూస్తూ అవి ఇవి చూస్తూ యేసయ్యా నీవు ఇక్కడ ఉండంటే ఉంటాడా? నీవు మేలు చేసిన వారిని దూషిస్తూ నిందిస్తూ ఇతరులను అపహసిస్తూ బూతులు సరసొక్తులు పోకిరి మాటలు అన్యాయముగా గుద్దులాడుతుంటే దేవుడు ఉంటాడా? దేవుడు కావాలనుకుంటే అవన్నీ వదిలేయగలగాలి. అవన్నీ వదిలేసి దేవునికి ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టం ఏంటి అంటే దేవునికి ఇష్టమైంది ఇతరుల ఎడల మనము దయగలిగి ఉండాలి. దిక్కు లేకుండా ఎవరైనా ఉంటే సహాయము చేయగలిగి ఉండాలి. చాలామంది ఏడుపుకు కారణం ఎంతోమంది విధవరాళ్లను, తల్లిదండ్రుల లేని బిడ్డలను ఏడిపించుట వలన కుటుంబాలలో ఎన్నో తరాల శాపాన్ని అంటగట్టుకుని ఉన్నారండి. వారి ఏడుపుకు నీవు కారణము కాకూడదు, గుర్తుంచుకోండి. ఇతరుల ఏడుపుకు నీవు కారణమైనట్లయితే నీ దుఃఖము, నీ ఏడుపు ఎప్పటికీ పోదు. దేవాది దేవుని ప్రియ బిడ్డలుగా తెలుసో తెలియకో ఇన్ని దినములు ఇతరులను ఏడిపించావేమో, వారెంత వీరెంత అనుకుని వారిని నిందించావేమో. ఎప్పుడు ఎవరిని చులకనగా చిన్న చూపు నీవు చూడకూడదు. ఇతరుల ఏడుపు కారణము కాకూడదు. ఇతరుల ఆనందానికి కారకులుగా ఉండాలి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మన ప్రియ పరలోకపు తండ్రి మనము ఆరాధించే దేవుడు ఆ విధవరాలి పట్ల కార్యము చేశాడే. ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆమె ఎందుకు కనికరపడ్డాడే. ఈ కనికరాన్ని నీవు పొందకపోవడానికి కారణము ఆలోచించావా? నీలో ఉన్న కఠినమైన మనసు, నీ తెలివితో, నీ జ్ఞానముతో ఏదో సాధించాలనుకొని తాత్కాలికంగా తృప్తి చెందడమే తప్ప స్థిరమైన సంతోషము దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి అంటే నీ కఠినమైన మనస్సును తీసివేసి దేవుడు నీ ఎందుకు కనికరపడి ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. మరణమంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నా దాని నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుని దయ అవసరం. గత రాత్రి ఒక మాట చెప్పాను, జాగ్రత్తగా వినండి. చాలామంది రాలేదు, కొంతమందికి ఆ ఫోన్స్ లేవు కాబట్టి చూసిండరు. ఒకానొక వ్యక్తి సంఘములో చక్కగా వచ్చేవాడట. మరి వారు వెళుతున్న సంఘములో పెద్ద మనిషి, అందరితో ప్రేమగా ఉండేవాడు. ఆయనకు 3 కుమారులు. మంచిగా ఉద్యోగం చేసి సంపాదించుకొని ఒక మంచి ఇల్లు కొన్నాడట. మంచి ఇల్లు కొని ఆ ఊరంతట్లో, మరి ఆ చర్చిలో ఉన్న వారందరికన్నా సొంత పెద్ద గృహము కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి.
మనము కానీ అందరి ఇళ్ళకు క్యారల్స్కి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు కొన్ని గృహాలలో కూర్చొని ప్రార్థించి వస్తూ ఉంటాం. మరి ఆ గృహం చూసి చాలామంది చక్కటి ఇల్లు ఉంది అనేవాడు. అతను అందరినీ ప్రేమించేవాడు, అందరితో సమాధానంగా ఉండేవాడు. ఇంతటి భక్తిపరుడు, ఇంతటి నిజాయితీపరుడు, ఇంత పెద్ద మనిషి ఇంకెవరున్నారు అనుకునేలాగా సంఘస్థులు చూసినా సేవకులు చూసినా ఉండేవాడు. అతడికి ఉన్న ఇంటిని మరి ఆ ఊరిలో చాలామంది కొత్త వారు వచ్చాయా, నీ ఇంటిని అమ్ముతావా, ఆ ఇల్లు ఒక 50 లక్షలు అనుకోండి, 1.5 కోటి ఇస్తామయ్యా, నీ ఇల్లు ఇస్తావా అంటే, నువ్వు 2 కోట్లు ఇచ్చినా నా ఇల్లు నేను అమ్మను అనేవాడు. అంతవరకు ఏ తప్పు లేదు, మన సొమ్మును మనము జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, అంతటితో అయిపోయింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, మంచిదేలే, నీ కష్టార్జితాన్ని నీవు ఉంచుకో అని చెప్పాడు. అయితే ఒకానొక దినమున అలా జరుగుతూ ఉండగా, ఒకానొక దినమున అనుకోకుండా ఎట్లా అయిందో ఏమో కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ ఇల్లు కాలిపోతూ ఉందట. వెంటనే ఈ వ్యక్తి ఎక్కడున్నాడో వచ్చే లోపల ఆల్మోస్ట్ సగం పైన ఇల్లు కాలిపోయింది. ఏం చేస్తాడు? నవ్వుతాడా? ఏడుస్తూ ఉన్నాడు, లబో దిబోమని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడిపోతూ ఉన్నాడు. అందరూ వచ్చి ఏడవాకంటే నీకేం తెలుసయ్యా, ఎంత మంచి ఇల్లు, ఎంత డబ్బులు ఇచ్చి కొంటామన్నా ఎవరికీ లేదు, జాగ్రత్తగా కాపాడుకున్నా అని. ఆ ఏడుపు తీయడము, అతన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఇంత లోపల వాళ్ళ పెద్ద కొడుకు అక్కడికి వచ్చాడు. రాగానే ఒక మాట చెప్పాడు, నాన్న ఆ ఇల్లు 1 వీక్ అయింది, అమ్మేశాను, మన చర్చి మెంబర్కే అమ్మేశాను. వెంటనే ఏడుస్తున్న అతను నవ్వడం స్టార్ట్ చేశాడు. కారణం అది అతనిది కాదు, పక్కతంది. ఏమి నవ్వుతూ ఉన్నాడు. వెంటనే 2వ కొడుకు వచ్చాడు. డాడీ ఎందుకు నవ్వుతున్నావు? ఇందిరా పోయింది, అది మనది కాదు కదా వాడు అంటున్నాడు. డాడీ అగ్రిమెంటే అయ్యింది, డబ్బులు రాలా ఇంకా. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. దేనికోసం? డబ్బు వస్తుందో రాదో అని. మళ్ళా అతన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈలోపు చిన్న కుమారుడు తెలివైనోడు ఆ వ్యక్తిని, ఇల్లు కొన్న వ్యక్తిని కలిసి అతనితో మాట్లాడొస్తున్నాడట. డాడీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్రా, ఇల్లు కాలిపోతుందిరా, డబ్బులన్నా చేతికి రాలేదంటే వాడు చెప్పాడు, డాడీ ఇల్లు కొన్న వ్యక్తి మన చర్చ్ మెంబరు, అతడు అగ్రిమెంట్ చేసుకున్నాడు, అతను అగ్రిమెంట్ అయింది కదా, మీ ఇల్లు కాలిపోయిన స్థలమైనా ఉంటుంది, నేనైతే మాట తప్పను, మీ డబ్బు మీకు ఇస్తాననగానే అతను మళ్ళీ ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. అదా మనకు ఉండవలసిన విశ్వాసం. ఇట్లుంటే దేవుడు కనికరపడతాడా? ఒకసారేమో ఏడుస్తున్నాడు, తనది కాదు అనగానే నవ్వుతున్నాడు, తనది అనగానే ఇలా ఉండకూడదండి. ఇది నిజముగా ఇట్లున్న వారితో దేవుడు ఇట్లుండడు. నీదైనా నాదైనా మనందరము యేసుక్రీస్తు ప్రియ బిడ్డలుగా ఎవరైనా బాధలో ఉంటే వారి కొరకు నీవు ప్రార్థించాలి. ఆ వ్యక్తి చూడండి, అంతవరకు అతని మీద ఉన్న గౌరవం, అతని మీద ఉన్న ఆ మంచి సాక్ష్యం చూసి పాస్టర్ గారు ఇంకా ఏమీ చెప్పలేకపోయాడు. ఎప్పుడైనా చూస్తే ఇట్లుండండి అనేవాడు. అట్లుండమని చెప్తాడా? అలా ఉండకూడదు. దేవుడు కనికరపడాలి అంటే దేవుడికి తెలుసు మన హృదయం ఇతరులకు తెలియకపోవచ్చు. ఆ పెద్ద మనిషి యొక్క మనస్తత్వము ఎవరికీ తెలియదు, కానీ ఆ సమయం వచ్చింది కాబట్టి బయటపడింది. ఈ దినమున నీ హృదయం ఎలాగుంది? మరణం అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ విధవరాలి కుమారుని బ్రతికించిన బలవంతుడైన దేవుడు నీ జీవితంలో ఎంతటి సమస్యలో ఉన్నా, ఎంత కష్టములో ఉన్నా, ఎంత కన్నీరులో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత నిందలో ఉన్నా కనికరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొకసారి ఆ మాటను 13వ వచనాన్ని మనము చూద్దాం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. ఎంత భయములో ఉన్నా విడిపిస్తాడు దేవుడు. ఆ చనిపోయినోడే దేవుడి మాట విని లేచాడు. బ్రతికిన మనము దేవుని మాట వినలేమా? దేవుడు చెప్పినట్టు జీవించలేమా? ఒక రోజున్న బుద్ధి ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న విశ్వాసం ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న భక్తి ఇంకొక రోజు ఉండదు. అలా ఉండొద్దు.
అది అలా ఉంటే దేవుని యొక్క కనికరాన్ని నీవు ఎలా పొందుకోగలుగుతావు? దేవుని నమ్మిన నీవు అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వ్యాధైన, బాధైన, సుఖమైన, దుఃఖమైన నా దేవునిని నేను విడువను, దేవుని సన్నిధిని మరువను, భక్తి విశ్వాసాన్ని విడిచిపెట్టను, ప్రభువే నాకు ఆధారం, నా దేవుడే నా సర్వస్వం, నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు, ఎవరు ముఖ్యము కాదని తీర్మానము చేసుకుని ప్రభువు పాదాలు పట్టుకుని ఉంటే నీ కష్ట సమయంలో దేవుడు కనికరపడడా? అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే ఆదుకునే దేవుడు మనకున్నాడు. ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము నిజముగా చింతించని అవసరమే లేదు. ఒక వ్యక్తి పతనం అవుతున్నాడు అంటే